కాలా జామున్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని టీ స్పూన్ వరకు పంచదార, 2 టీ స్పూన్స్ వరకు వాటర్ని తీసుకుని పంచదార కరిగే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి గులాబ్ జామున్ మిక్స్ని తీసుకోవాలండి. నేను 175 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇందులోకి ముందుగా కరిగించుకున్న పంచదార వాటర్ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార సిరప్ కోసం 1.5 కప్పుల వరకు పంచదార, 1.5 కప్పుల వరకు వాటర్ని తీసుకుని మీడియం ఫ్లేమ్లో పంచదారను కరిగించుకోవాలి. పంచదార, వాటర్ 2 సమానంగా తీసుకోవాలండి. నేను పంచదారను 1 కప్పు వరకే తీసుకున్నాను. పంచదార కరిగి ఈ విధంగా స్టిక్కీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలాచీ పౌడర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు కలిపెట్టి పెట్టుకున్న పిండిని మరొకసారి కలుపుకుని కొద్ది కొద్దిగా తీసుకుంటూ అరచేతిలో క్రాక్స్ లేకోకుండా బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని స్లోగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకుని బ్లాక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్లాక్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పంచదార సిరప్లోకి వేసుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు పంచదార వాటర్ని తీసుకోవడం వల్ల మాడిపోకోకుండా ఈ విధంగా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతాయండి. ఇదే విధంగా నెక్స్ట్ వైన్ కూడా ఫ్రై చేసుకుని పంచదార సిరప్లోకి తీసుకోవాలి. అంతేనండి, కాలా జామున్స్ రెడీ అయిపోయినాయి. పంచదార సిరప్ కూడా ఎక్కువ మిగిలిపోకుండా కరెక్ట్గా సరిపోతుందండి.